Hello students. Next topic coordinate geometry lo next topic వచ్చేసి almost last topic of this chapter. Area of triangle with given vertices a x1 y1 b x2 y2 and c x3 y3 మనకు ఒక ట్రయాంగిల్ ఉంటుంది ఈ విధంగా ABC. వీటికి వర్టిసెస్ ఇస్తాడు x1 y1, b వచ్చేసి x2 y2, c వచ్చేసి x3 y3. దీన్ని సింపుల్గా మనము ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. x1 y2 y3 x2 మళ్ళీ ఎండ్ అయింది y3 కదా, మళ్ళీ y3 నుంచి y3 y1 x3 మళ్ళీ ఇక్కడ ఎండ్ అయింది y1 y2. సో ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ABC is equal to హాఫ్ రాసి మాడ్యులస్ పెడతాం ఎందుకంటే పాజిటివ్ కావాలి. సో ఇక్కడ చూడండి x1 బ్రాకెట్ పెట్టి ఇది మైనస్ చేయాలి, ఇది మైనస్ అవుతుంది, వీటి మధ్యన ప్లస్ ఉంటుంది, ఇది మైనస్ వీటి మధ్యన ప్లస్. సో y2 మైనస్ y3 నెక్స్ట్ ప్లస్ వేసి ఈసారి x2 ఆఫ్ y3 మైనస్ y1 నెక్స్ట్ x3 ఆఫ్ y1 మైనస్ y2 స్క్వేర్ యూనిట్స్. సో ఈ విధంగా మనము దీన్ని గుర్తుపెట్టుకోవచ్చు. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ABC ఈజ్ ఈక్వల్ టు హాఫ్ 1/2 వేసి x1 ఆఫ్ y2 మైనస్ y3, x2 ఆఫ్ y3 మైనస్ y1 అండ్ x3 ఆఫ్ y1 మైనస్ y2. సో దీంట్లోనే ఒకవేళ ఒక్కోసారి ఇచ్చినటువంటి ఆన్సర్ 0 వచ్చింది అనుకోండి, ఇఫ్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ABC ఈజ్ ఈక్వల్ టు 0 వచ్చిందంటే ఒక ట్రయాంగిల్ ఫామ్ కాదు, అది ఒక అంటే 3 పాయింట్స్ అన్నీ కూడా ఒకే లైన్ పైన ఉంటాయి. సో 3 పాయింట్స్, the points A, B, C lie on the same line, okay line పైన ఉంటాయి. Then therefore these 3 points are called collinear. ఈ కొలీనియారిటీ పైన ఇప్పుడు క్వశ్చన్స్ చేస్తూ ఉంటాడు. సో ABC are said to be collinear if its area ట్రయాంగిల్ ABC ఈజ్ ఈక్వల్ టు 0. కాబట్టి ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఫార్ములా ఇది. ఒకవేళ 0 వస్తే దాన్ని ఏమంటాం మనం కొలీనియర్ అని. దీనిపైన ఒక 2 క్వశ్చన్స్ చేస్తాను చూడండి, ఈ ఫార్ములా ఎలా యూజ్ చేస్తాను. సో ఫైండ్ ద ఏరియా. క్వశ్చన్ ఏ విధంగా ఉంది, ఫైండ్ ద ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ABC. We are given the points (2, 3, minus 1, 0), 2, 3, minus 1, 0 and 2, minus 4. ఈ విధంగా 3 పాయింట్స్ ఇస్తాడు. మనము వీటిని ఈ విధంగా గుర్తుపెట్టుకుని x1 y1, x2 y2, x3 y3. సో ఫార్ములా, ఈ ఫార్ములాలో యూజ్ చేస్తాం చూడండి. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ is equal to half modulus
సో ఫస్ట్ x1 2 ఇంటూ బ్రాకెట్ పెట్టండి y2 0 మైనస్ y3 ఆల్రెడీ ఇక్కడ -4 కాబట్టి ఇంకొక బ్రాకెట్ పెట్టండి. నెక్స్ట్ ప్లస్ x2 మైనస్ ఉంది కాబట్టి బ్రాకెట్ పెట్టండి -1 ఆఫ్ y3 మైనస్ y1. సో ఇక్కడ y3 -4 మైనస్ y1 అంటే 3. నెక్స్ట్ అగైన్ ప్లస్ ఈసారి x3 వచ్చేసి 2 ఇంటూ y1 మైనస్ y1 అంటే 3 మైనస్ y2 అంటే ఇక్కడ 0. ఈ విధంగా సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేద్దాం. హాఫ్ ఇంటూ 2 ఇంటూ 0 మైనస్ టు మైనస్ ప్లస్ 4 ప్లస్ ఇంటూ మైనస్ -1 ఇంటూ -4 -3 -7 ప్లస్ 2 ఇంటూ 3. సో అగైన్ దిస్ ఈక్వల్ టు హాఫ్ 2 ఇంటూ 4 8 minus plus 7 plus 2 3s are 6 is equal to half 8 plus 7 15 and 6 this is 21. Okay, so here 2 తో క్యాన్సిల్ చేయగలిగితే మీరు is equal to 10.5 square units. This is the answer. సో ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ విత్ గివెన్ వర్టిసెస్ ఇచ్చినప్పుడు ఈ విధంగా మనము చెక్ చేయొచ్చు. సో అదేవిధంగా ఒకవేళ కొలీనియర్ ఏ విధంగా ఉంటుందో చూడండి. వీటిపైన క్వశ్చన్ చెప్పాను కదా, 0 వస్తే దాన్ని మనం కొలీనియర్ అంటాం. So here find the value of b. Another example, find the value of b for which the points A12 b -1 comma b and c -3 -4 are collinear. అయితే ఈ మిస్ అయినటువంటి పాయింట్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. చూడండి సేమ్ ఫార్ములా ఇది, కాకపోతే కొలీనియర్ మీన్స్ ట్రయాంగిల్ ABC is equal to 0. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ABC is equal to 0. ఫార్ములా రాస్తాను చూడండి. హాఫ్ సేమ్ ఇది x1 let it be x1 y1 x2 y2 x3 y2. సబ్స్టిట్యూట్ చేస్తాను చూడండి. x1 1 into y2 minus y3, y2 means b minus y3 -4 రెండు మైనస్లు కాబట్టి బ్రాకెట్ పెట్టండి ప్లస్ ఈసారి x2 -1 బ్రాకెట్ y3 minus y1 y3 -4 minus 2 ప్లస్ x3 means -3 కాబట్టి మళ్ళీ బ్రాకెట్ పెట్టండి. సో y1 minus y1 means 2 minus y2 means b is equal to 0. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే ఈ 2 అటు తీసుకెళ్తాను, ఈ 1/2 ఇక్కడ బై ఉంది అటు పోకపోతే ఇంటూ 2 అవుతుంది. సో b మైనస్ ప్లస్ 4 ఇక్కడ గమనించండి b ప్లస్ 4 -1 ఇంటూ -4 -20 -6 ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్ 3 ఇంటూ 2 మైనస్ b ఈజ్ ఈక్వల్ టు 0 ఇంటూ 2 ఇస్ ఈక్వల్ టు 0. ఇది సింప్లిఫై చేద్దాం. b ప్లస్ 4 మైనస్ ప్లస్ 6 మైనస్ 3 2s are 6
minus to minus plus 3b is equal to 0. Plus 6 minus 6 cancel చేయండి. ఇక్కడ b ఇక్కడ 3b, that is 4b plus 4 is equal to 0. 4b is equal to minus 4, b is equal to minus 4 by 4, cancellation లో minus 1. సో టోటల్గా b ఈక్వల్ టు -1. b ఇవ్వచ్చు, x ఇవ్వచ్చు, ఏదైనా ఇవ్వచ్చు మనకు. కాబట్టి మన ఆన్సర్ వచ్చేసి b ఈక్వల్ టు -1. ఓకే, సో ఈ విధంగా మనకు ప్రాబ్లమ్స్ ఈ విధంగా ఉంటాయి. సో ఓకే స్టూడెంట్స్, సో మ్యాక్సిమం ఐ హోప్ దట్ కోఆర్డినేట్ జామెట్రీలో ఉండేటువంటి టాపిక్స్ అన్నీ కవర్ చేశాను. నెక్స్ట్ వీడియోస్లో ఓవరాల్గా కోఆర్డినేట్ జామెట్రీ టాప్ టు బాటంలో ఉండేటువంటి క్వశ్చన్స్ను మనం పీడిఎఫ్ రూపంలో కానీ, సో మీకు స్క్రీన్ షాట్ రూపంలో కానీ ఇస్తాను. సో నెక్స్ట్ వీడియోలో చేద్దాం.